హాయ్ ఫ్రెండ్స్, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. బైబిల్ని రాసిన రచయితలు మొత్తం 40 మంది. బైబిల్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొని రాశారు. బైబిల్ రాయటానికి 15 సంవత్సరములు పట్టింది. బైబిల్లో మొత్తం పుస్తకములు 66. అందులో 39 పాత నిబంధన పుస్తకములైతే 27 క్రొత్త నిబంధన పుస్తకములు. బైబిల్లోని మొత్తం అధ్యాయములు 1189 అధ్యాయములు. అందులో 929 పాత నిబంధన అధ్యాయములు అయితే 260 కొత్త నిబంధన అధ్యాయములు. అలాగే బైబిల్లోని మొత్తం వచనములు 31,173 వచనములు. అందులో 23,214 పాత నిబంధన వచనములు. అలాగే 7,959 కొత్త నిబంధన వచనములు ఉన్నాయి. బైబిలులో 3,294 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే 6,468 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. బైబిలులో మొత్తం 1,260 వాగ్దానములు ఉన్నాయి. అలాగే 8,000 కన్నా ఎక్కువ ప్రవచనములు ఉన్నాయి. బైబిలులో అతిపెద్ద అధ్యాయము కీర్తనలు 119వ అధ్యాయము. అలాగే అతి చిన్న అధ్యాయము కీర్తనలు 117వ అధ్యాయము. బైబిలులో అతిపెద్ద వచనము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనము. అలాగే అతి చిన్న వచనము యోబు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. బైబిల్ యొక్క భాషలు 3 భాషలు. అవి హిబ్రూ, గ్రీకు, అరామిక్ భాషలు. చూశారు కదా ఫ్రెండ్స్ బైబిల్ గురించి. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం మనం చదివితే మనకి చెప్పలేనంత జ్ఞానం వస్తుంది. అలాగే మన పిల్లలకి కూడా నేర్పిస్తే మంచి నడవడికలో ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.